గోదావరి నది నుంచి ఇసుక తరలింపు విషయంలో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఇసుక ఓవర్లోడ్లు గోదావరి జిల్లాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకటికి రెండింతల ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో గోదావరి రక్షణ గట్లు ధ్వంసమవుతున్నాయి. అరికట్టవలసిన ఆర్టీఓ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉంటున్నారు. ఇసుక ఓవర్లోడ్ రవాణాతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్లన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఉచిత ఇసుక అక్రమార్కులకు ఊతమిస్తోంది. నిఘా కొరవడడంతో అడుగడుగున ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. కడియం, వేమగిరి, జొన్నాడ, గోపాలపురం, కొవ్వూరు, సీతానగరం ఇసుక ర్యాంపుల నుంచి వెళ్లే చాలా లారీలకు వేబిల్లులు కూడా ఉండటం లేదు. వాహన యజమానులు తమ అక్రమార్జనే ప్రధానంగా ఓవర్లోడ్లు వేస్తున్నారు. లోడుకు మిగిలే అదనపు కిరాయిపైనే వాహన యజమానులు దృష్టి సారిస్తున్నారు. 3-4 ట్రిప్పుల్లో వెళ్లాల్సిన ఇసుకను 2 ట్రిప్పుల్లోనే తరలిస్తున్నారు. హెవీ ఇసుక లోడు లారీలు, టిప్పర్లు ఇష్టారాజ్యంగా రోడ్డెక్కుతున్నాయి. నేషనల్ హైవేలపైనే కాదు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపైన దూసుకుపోతుండేసరికి ఇతర వాహనదారులు, ప్రయాణికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. కొన్ని లారీలపై ముసుగు వేయకపోవడంతో ఇసుక కంట్లో పడి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తమకు వచ్చే లాభాలే ప్రాతిపదికగా పరిమితికి మించి లారీలు, టిప్పర్లలో లోడింగ్ చేయిస్తున్నారు వాహన యజమానులు. ఇసుక లోడ్ చేయించే వ్యాపారులు, ర్యాంప్ నిర్వాహకులు సైతం తమ మిగుళ్ల కోసం ఓవర్లోడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది మాత్రమే కాదు, ఒకే వేబిల్లుతో అనేక ట్రిప్పుల ఇసుక తరలిస్తూ కూడా అక్రమార్జన చేస్తున్నారు. వేబిల్లులో చూపిస్తున్న బరువుకు, లారీలో ఉన్న ఇసుక బరువుకు సంబంధమే ఉండదు. సాధారణ క్వారీ లారీలో 2, 3, 5 యూనిట్ల ఇసుకను ఎగుమతి చేయాలి. కానీ మామూళ్లు కొట్టి ప్రతి లారీకి అదనంగా 3 యూనిట్ల వరకు ఇసుక నింపేస్తున్నారు. 5, 8 యూనిట్లు లోడ్ చేయాల్సిన టిప్పర్లలో 8 నుంచి 15 యూనిట్లు లోడ్ చేసేస్తున్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన లారీలో ఏకంగా 30 నుంచి 40 టన్నులు లోడ్ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడింగ్ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, ఆర్టీఏలు పట్టించుకోవట్లేదు. వాహన చట్టం నిబంధనల మేరకు పరిమితికి మించి లోడ్ చేస్తే ఫైన్ వసూలు చేయాలి, కేసు నమోదు చేయాలి. పదే ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలి. కానీ శాండ్ లారీల విషయంలో ఇవేవీ చెయ్యట్లేదు ఆర్టీఏలు. ర్యాంప్ల నుంచి వెళ్తున్న ఓవర్లోడ్ లారీలతో గోదావరి దక్షిణ గట్టు, కాలువ గట్లు, వంతెనలు సైతం దెబ్బతింటున్నాయి. వాస్తవానికి గోదావరి గట్టుపై భారీ లారీలు నిషేధం. కానీ 10-12 చక్రాల భారీ టిప్పర్, మార్కెట్ లారీలు ర్యాంపులకు వస్తున్నాయి. రాజమండ్రి కోటిలింగాల రేవు సమీప ర్యాంపుల్లోకి కూడా హెవీ లోడు ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయి. వీటి కోసం ఏటి గట్టును తవ్వి కొన్ని చోట్ల అనధికార ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పరిమితికి మించి లోడుతో వెళ్లే వెహికల్స్ ను పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇరిగేషన్ హెడ్వర్క్స్ అధికారులు సైతం తనిఖీలు చేసి కేసులు నమోదు చేయించొచ్చు. కానీ తూర్పుగోదావరి జిల్లాల్లోని ఇసుక లారీలు, టిప్పర్ల విషయంలో ఇవేవీ పట్టించుకోనట్టే ఉంది పరిస్థితి. కొన్ని ర్యాంపుల నిర్వాహకులు భారీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు, పూడికల కోసం వేలాది యూనిట్ల ఇసుక తరలించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఇసుకను తక్కువ ట్రిప్పుల్లోనే ఓవర్లోడ్ చేసి లక్షల రూపాయలు మిగుల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లిస్తూ ఓవర్లోడ్ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక ఓవర్లోడ్తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీల నేతల ఒత్తిడి, మామూళ్ల వ్యవహారంతోనే ఓవర్లోడ్ మాఫియా కొనసాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.